హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోలో మనం 7th క్లాస్ సైన్స్ సంబంధించి 9 to 12 లెసన్స్ 4 లెసన్స్ అయితే చూడడం జరిగింది. ఈ వీడియోలో మనము 13 నుంచి 17 లెసన్స్ అంటే 5 లెసన్స్ చూడడం జరుగుతుంది. దీంతో 7th క్లాస్ సైన్స్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ చూద్దాము. ఇందులో మనకు ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అనేవి మీకు టెట్ మరియు డిఎస్సికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత మీ రివిజన్లో భాగంగా వీటిని చాలా ఉపయోగించుకోవచ్చు. సో ఎవరైతే ఈ వీడియోస్ని మీకు యూస్ఫుల్ అనిపిస్తుందో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. తర్వాత ఎవరైతే మన నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకుంటున్నారో లేదా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంచడం జరిగింది వాటిని చూడాలనుకుంటున్నాం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి మీ వీడియోస్ అనేవి ఫ్రీగా చూడవచ్చు. సో డిఎస్సికి సంబంధించి ఫ్రీగానే అందించడం జరుగుతుంది. తర్వాత మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో మార్నింగ్ మనం డిఎస్సికి కానీ టెట్కి కానీ సంబంధించిన అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది. కాబట్టి అందులో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. సో ఈరోజు మనం 13th లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ అనేవి చూద్దాము. విత్తనాల ప్రయాణానికి సంబంధించి బిట్స్ చూస్తే, కొత్త మొక్కలు మొలకెత్తినప్పుడు గాలి, నీరు, ఖనిజ లవణాల కోసం తల్లి మొక్కతో పోటీ పడకుండా కొంత దూరంలో మొక్కలు వాటి విత్తనాలను వ్యాపింపజేస్తాయి. విత్తనాల వ్యాప్తిలో మొక్క నుంచి మొక్కకు, విత్తనం నుంచి విత్తనానికి వ్యాప్తి చెందే విధానం వేరువేరుగా ఉంటుంది. అనేక రకాల కాయలు, గింజలకు చాలా లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ విత్తనాల వ్యాప్తి చెందడానికి సహాయపడతాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలికగా మరియు చిన్నవిగా ఉంటాయి. కొన్ని విత్తనాలు రెక్కలు, వెంట్రుకలు లేదా ఈకలు వంటి నిర్మాణాలు ఉండి అవి తేలికగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాల గింజలు గాలిలో తేలుతూ చాలా దూరం ప్రయాణం చేస్తూ, మరికొన్ని గిరగిరా తిరుగుతూ తక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. ఆర్కిడ్ మొక్కల విత్తనాలకు గాలితో నిండిన సంచుల వంటివి ఉంటాయి. బంగారు గుంటల విత్తనాలు రెక్కల వంటి ఆమరికలను కలిగి ఉంటాయి. బంగారు గుంట. పత్తి గింజలకు వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి. కొన్ని రకాల విత్తనాలు పీచుతో కప్పబడి ఉంటాయి. ఇవి పీచుల మధ్య కొన్ని ఖాళీలు గాలితో నింపబడి ఉంటాయి. కాయ మొత్తంగా కానీ గింజ కానీ ఇలా కప్పినట్లు ఉంటాయి. కొబ్బరికాయ నీటిపై తేలుతూ ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణం చేసి నేలకు చేరుకొని అది మొలకెత్తుతుంది. ఈ కారణంగానే సముద్ర తీరం వెంబడి కొబ్బరి చెట్లు పెరగడం గమనించవచ్చు. బరువైన విత్తనాలు నీటి అడుగుకు చేరి ప్రయాణంలో ఆ నీటిలో కొట్టుకుపోతాయి. అవి జంతువుల ద్వారా విత్తనాలు అనేక రకాలుగా వ్యాప్తి చెందుతాయి. కొన్ని కండలు గల పండ్లను జంతువులు తిన్నప్పుడు అవి విత్తనాలుగా విసర్జింపబడతాయి. కొన్ని ఎండిన పండ్ల జంతువుల శరీరానికి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా అంటిపెట్టుకుని ఉంటాయి. కొక్కాలు, ముండ్లు, వెంట్రుకల లాంటి భాగాలు కలిగినటువంటి పండ్లు చాలా ఇలా అంటుకుంటూ ఉంటాయి. గింజలు జంతువులకు అంటుకొని దూర ప్రాంతాలకు తరలిపోయి వ్యాప్తి చెందుతాయి. కొన్ని రకాల మొక్కలు జిగురుగా ఉండి పక్షుల రెక్కలకు అంటిపెట్టుకొని అవి ఎగురుతున్నప్పుడు ప్రయాణించినప్పుడు సుదూర ప్రాంతాల్లో కింద పడిపోతుంటాయి. కొన్ని పక్షులు తరచుగా విత్తనాలను తమ మొక్కలతో తీసుకుంటుంటాయి. గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు మొదలైన పక్షులు వేప లాంటి రకరకాల పళ్ళను తింటాయి. అవి తిన్న పళ్ళలో మెత్తటి భాగం అంతా పక్షి ఆహార వాహికలో జీర్ణమవుతుంది. మెత్తటి కవచం మెత్తగా మారుతుంది. విత్తనం యొక్క కవచం. అవి చివరకు పక్షుల రెట్టల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా కండగల ఫలాలను జంతువులు తింటుంటాయి. కండను తిని ఫలితాలను హాని కలగకుండా వదిలేస్తాయి. కొన్ని గింజలు మలం ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఉడత చలికాలంలో కొన్ని గింజలు, పెంకులను, విత్తనాలను సేకరించి భూమిలో దాస్తుంది. ఇలా కనీసం కొన్నైనా కనక ముందే వాటిని దాచిన చోటు మర్చిపోతుంటుంది. వివిధ స్థలాల్లో ఉడత దాచినటువంటి గింజలు చెట్లుగా మారుతాయి. మనం కూరలు, పచ్చళ్ళు మొదలగునవి తయారు చేయడానికి
ఎక్కువగా ఉపయోగించిన టమాటా మన దేశానికి చెందిన కూరగాయ కాదు, అది ఐరోపాకు చెందినది. ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు టమాటా, గోబీ పువ్వు, జామ, ఫియర్ వంటి మొదలైనటువంటి వాటితో పాటు మన దేశానికి తీసుకొచ్చారు. మన దేశానికి చెందిన చెరుకుగడ ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉంది. రోజు మన చుట్టూ లభించేటువంటి అనేక రకాల పళ్ళు, కూరగాయలు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి చేరినవే. గోధుమ, వరి, పప్పుధాన్యాలు మొదలగునవి ఎగుమతి దిగుమతి చేసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. దీని ద్వారా ఎన్నో రకాల విత్తనాలు కూడా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి. చాలా పళ్ళలో విత్తనాలు వాటి గుళికలు లేదా కాయలలో ఇమిడి ఉంటాయి. ఎండిపోయినప్పుడు గుళిక పేలి విత్తనాలు ఒత్తిడితో చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో చల్లబడతాయి. ఈ రకమైనటువంటి విత్తనాలను బెండ, ఆవ, బఠానీ లాంటి విత్తనాల్లో చూడవచ్చు. కొన్ని ఎండిన కాయలను తాకిన వెంటనే పగిలిపోయి చుట్టలు తిరుగుతుంటాయి. దీంతోపాటు విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. కొన్ని పండ్లు గుత్తులుగా కాస్తుంటాయి. కొన్ని పళ్ళలో ఒకే విత్తనం ఉంటుంది, మరికొన్ని పళ్ళల్లో చాలా విత్తనాలు ఉంటాయి. ఆవాల గింజ మొక్క తన జీవితంతో సుమారు 10,000 కంటే ఎక్కువ గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఈ గింజలన్నీ మొలకెత్తి మొక్కలుగా ఎదిగితే కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో భూగోళం మొత్తం అంగుళం కూడా ఖాళీ లేకుండా ఆవాల మొక్కలతో నిండిపోయి ఉంటుంది కదా. కొన్ని విత్తనాలు అసలే మొలకెత్తవు, మరి కొన్ని మొక్కల్లో పెరిగి సొంత విత్తనాలుగా ఉత్పత్తి చేయకముందే చనిపోతాయి. ఇటువంటి సమస్యలను అధిగమించేందుకే మొక్కలు ఎక్కువ సంఖ్యలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో కొన్నిటిని జీవించే అవకాశం కలుగుతుంది. విత్తనాలు అనుకూలమైన ప్రదేశంలో పెరగడానికి అవి ఒక చోటు నుంచి మరో చోటకి తరలిపోయే ప్రక్రియనే మనం విత్తనాల వ్యాప్తి అని అంటాం. మొక్కలు జీవించడానికి విత్తనాల వ్యాప్తి ముఖ్య అవసరం. నెక్స్ట్ లెసన్ 14th లెసన్. నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. భూమి ఉపరితలం మీద 10 లీటర్లు నీరు ఉన్నదనుకుంటే అందులో 1 లీటర్ మాత్రమే మంచినీరు. ఈ కొంచెం నీటినే మనతో పాటు మొక్కలు, జంతువులు కూడా వాడుకుంటున్నాయి. భూమిలో ఉన్న మొత్తం నీరు 100% అనుకుంటే అందులో మంచినీటి శాతం పట్టికలో ఇవ్వబడింది. ఒకసారి చూస్తే అందులో సముద్రాల్లో 97%, గ్లేసియర్స్, ధ్రువ ప్రాంతాలు, మంచు ప్రాంతాల్లో 2%, అదేవిధంగా భూగర్భ జలాలు, కొలనులు, సరస్సులు, నదులలో కేవలం 1% ఉంది. 2005 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మార్చి 22 తేదీని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి 2005 నుంచి 2015 మధ్య కాలాన్ని అంతర్జాతీయ శతాబ్దంగా ప్రకటించారు. ప్రస్తుతం 3% మంచినీరు మాత్రమే అందుబాటులో ఉంది. అందులో కూడా 2/3 వంతు మంచుగడ్డ రూపంలో నిక్షిప్తమై ఉంది. దాదాపు 80% వర్షం సముద్రంలోనే కురుస్తుంది. భారతదేశంలో భూగర్భ జలాలు 300 మీటర్లు తగ్గిపోయాయి. 2050 నాటికి మన జనాభా 9.3 బిలియన్ దాటే అవకాశం కనిపిస్తుంది. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో 2 వ్యక్తులు నీటి కొరత ఎదుర్కొంటూ బతకాల్సి ఉంటుంది. నీళ్లు, ఇల్లు, పరిశ్రమలు, ఆశ్రమాలు, ఆసుపత్రులు, కార్యకలాపాలు వంటి వాటి నుంచి విడుదలయ్యేటువంటి వృధా నీటిని మురికి నీరు అని అంటాం. ఈ మురికి నీరు ధ్రువ ప్రాంతాలలో ఉండే వృధా నీరు. ఈ నీటితో పాటు అనేక రకాల కరిగేవి, కరగని మలినాలు ఉంటాయి. వీటితో పాటు వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ మలినాల పదార్థాలను కలుషితాలు అని అంటారు. మురికి నీటిలో రకరకాల మలినాలు ఉంటాయి. జీవ సంబంధ మలినాలు అంటే మానవ విసర్జితాలు, జంతువుల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలు, నూనెలు, ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు నాశనులు, పళ్ళు, కూరగాయల చెత్త మొదలైనవి ఉంటాయి. అకర్బన సంబంధం మలినాలు అంటే నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు ఉంటాయి. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, కలరా, టైఫాయిడ్, విరేచనాలు కలగజేసే సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలో ఉంటాయి. కలుషితమైన లేదా వ్యర్థ నీటిని లేదా జలాలను శుద్ధి చేసే కేంద్రాలలో భౌతిక, రసాయన, జీవ సంబంధ విధానాలను అమలు చేస్తారు. కలుషితమైన నీటిలో ఉండేటువంటి మలిన పదార్థాలను క్రింది దశల్లో వేరు చేస్తారు. ఫస్ట్ దశలో కలుషిత నీటిని కడ్డీ తెరల ద్వారా పంపించి అందులో చెత్త, చెదారం, కర్రలు, పుల్లలు, ఆకులు, ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు మొదలైనవి ఉండే వస్తువును తొలగిస్తారు.
రెండవ దశలో అక్కడ నుంచి నీరు మట్టిని ఇసుకను తొలగించేటువంటి ట్యాంకులోకి పంపిస్తారు. ఇక్కడ నీటి వేగాన్ని తగ్గిస్తారు. దీని ఫలితంగా ఇసుక మట్టి గులకరాలు అడుగున చేరిపోతాయి. ఆ తర్వాత లోపల వైపు ఏటవాలుగా ఉండేటువంటి పెద్ద ట్యాంకులోకి నీరు పంపి నిల్వ చేయబడుతుంది. అందువల్ల ఘన రూపంలో ఉండే విసర్జనలు అడుగుకు చేరుతాయి. వీటిని స్ప్రింక్లర్ల ద్వారా దీన్ని ద్రవరూప మరుగు అని అంటారు. మిగిలిపోయిందని పైకి తేలియాడేటువంటి నూనె, గ్రీజు వంటి పదార్థాలు స్విమ్మర్తో తొలగిస్తూ ఉంటారు. ఈ విధంగా శుద్ధి చేసినటువంటి నీరుని నిర్మలమైన నీరు, క్లోరిఫైడ్ వాటర్ అని అంటారు. నెక్స్ట్ దశలో మురుగును వేరు చేసే ప్రత్యేకమైన ట్యాంక్లో బదిలీ చేస్తారు. ఇక్కడ అవాయు బ్యాక్టీరియాతో దాన్ని కులింపజేస్తారు. ఈ దశలో విడుదలయ్యేటువంటి బయోగ్యాస్ని విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్ 5వ దశలో శుద్ధి చేసిన నీటికి గాలి పంపిస్తారు. దీనివల్ల వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. శుభ్రమైన నీటిలో మిగిలిపోయినటువంటి మానవ సంబంధ వ్యర్థ పదార్థాలు, ఆహార వ్యర్థ పదార్థాలు, సబ్బులు, మిగతా వ్యర్థ పదార్థాలు బ్యాక్టీరియాకు వినియోగించుకుంటుంది. నెక్స్ట్ 6వ దశలో కొన్ని గంటల తర్వాత నీటిని తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగు భాగంలో చేరి క్రియాశీల మురుగుగా మారుతుంది. తర్వాత పైనున్న నీటిని తొలగిస్తారు. క్రియాశీలక మురుగులోని దాదాపు 97% నీరు ఉంటుంది. ఈ నీటిని ఇసుక పర్రలతో కానీ యంత్రాలతో కానీ తొలగిస్తారు. ఎండిన మురుగును ఎరువుగా నేలలో పోషకాలను పెంపొందించడానికి ఉపయోగిస్తారు. ఇలా శుద్ధి చేసిన నీటిలో చాలా తక్కువ పరిమాణంలో కార్బన సంబంధ పదార్థాలు, కరగని మలిన పదార్థాలు ఉంటాయి. వీటిని సముద్రంలోకి కానీ, నదుల్లోకి కానీ, భూగర్భ జలాల్లోకి కానీ విడుదల చేస్తారు. తర్వాత ప్రకృతే వీటిని శుద్ధి చేస్తుంది. కొన్ని సందర్భాలలో నీటిని క్రిమిరహితంగా చేయడానికి రసాయనిక పదార్థాలైనటువంటి క్లోరిన్, ఓజోన్ వాయువులను పంపుతారు. ఆ తర్వాత నదులలోకి, భూగర్భ జలాల్లోకి విడుదల చేస్తారు. ఏరియేషన్ వల్ల వ్యర్థ పదార్థాలను, సూక్ష్మజీవులను అతివేగంగా కుళ్ళే విధంగా చేస్తారు. ఇది నీటిని శుద్ధి చేసే జైవిక ప్రక్రియ. వడపోత యంత్రంలో వడపోత కాగితాన్ని ఉపయోగించరు. చాలా మీటర్ల లోతులో ఉండేటువంటి ఇసుక ఫిల్టర్ వాడుతారు. నీటిని వడపోసిన తర్వాత ద్రవం శుభ్రంగా స్పష్టంగా లేకపోతే నీరు స్పష్టంగా కనబడే వరకు ద్రవాన్ని వడబోయాలి. ఇలా నీటిని శుద్ధి చేసే పద్ధతిని భౌతిక పద్ధతి అని అంటారు. వడబోసిన నీటి ద్రవాన్ని 4 పరీక్ష నాళికలో తీసుకొని దానిలో కొన్ని క్లోరిన్ బిళ్ళలను నీరు స్పష్టంగా కనబడే వరకు బాగా కలపండి. అప్పుడు పరీక్ష నాళికలో క్లోరిన్ కరిగిన నీరు అది కాగితం మీద రాసి అతికించాలి. అది నీటిని శుద్ధి చేసే రసాయన పద్ధతి అవుతుంది. మురుగు నీటిని శుద్ధి చేయకుండా మనం వాడే నీటి వనరులను విడుదల చేసినట్లయితే మనం అనేక రకాల రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఇళ్లలో నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థ నీరు వీధుల్లోకి, రోడ్లకు ఇరువైపులా ఉండేటువంటి మురుగు కాలువల్లో విడుదలవుతుంది. ఇటువంటి మురుగు కాలువ వ్యవస్థను తెరిచిన మురుగు కాలువ వ్యవస్థ అని అంటారు. భూగర్భంలో ఉండేటువంటి గొట్టాల ద్వారా మన ప్రాంతంలోని మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్లకు చేరుతుంది. దీన్నే మూసి ఉన్న కాలువ వ్యవస్థ అని అంటారు. మురుగు కాలువ వ్యవస్థ. కొన్ని ఇళ్ల నుంచి వచ్చేటువంటి నీటిని శుద్ధి చేసే కేంద్రాలకు చేరదు. వాటి బదులు అక్కడ ప్రజలు సెప్టిక్ ట్యాంకును నిర్మించుకుంటారు. ఇవి వృధా పదార్థాలను పారవేసే ప్రదేశాలు. వీటికి గ్రామాలలో ఇంటి దగ్గర నిర్మించుకుంటారు. మెదక్ జిల్లాలో నల్ల వ్యాలీ అనే ఒక వన సంరక్షణ సమితి ఉంది. 1993లో 600 మందితో ఏర్పాటు చేయబడింది. నల్ల వ్యాలీ అటవీ ప్రాంతం 310.4 హెక్టార్ల భూమిని వన సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించారు. జొన్న, కంది, పెసర, మొక్కజొన్న మొదలగు మెట్టు పంటలను వన సంరక్షణ సమితి సభ్యులు అటవీ ప్రాంతంలో అనేక ఇంకుడు గుంతలు నిర్మించారు. వర్ష నీటిని నిల్వ చేయడానికి కాంటూర్ గుంతలు లేదా చెక్ డ్యాములు, రాక్ ఫిల్ డ్యాములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ లెసన్ 15th లెసన్, నేల మన జీవనం. భూమి ఉపరితలం పైన ఉన్న పొరను మట్టి అని అంటారు. చిన్న చిన్న రాతి ముక్కలు మరియు హ్యూమస్ అనే కార్బన్ సంబంధ పదార్థాలు
కలయిక వల్ల మట్టి ఏర్పడుతుంది. మట్టి ఒక ముఖ్యమైన సహజ వనరు. అనేక రకాలైనటువంటి జీవరాశులు మట్టిని ఆధారంగా చేసుకొని జీవిస్తుంటాయి. మట్టిని చాలా రకాలుగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు కుండ మట్టితో తయారవుతుంది. కుర్చీ చెక్కతో తయారైన ఆ చెట్టు మట్టిలోనే ఆధారపడి ఉంటుంది. అనేక రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మట్టిని ఆధారంగా చేసుకొని జీవిస్తూ ఉంటాయి. వినాయక చవితి పండుగ జరుపుతున్నప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు వివిధ రకాల రసాయనాలు కలిపిన మిశ్రమ రంగులతో తయారు చేసినటువంటి విగ్రహాలను ఉపయోగించడం వల్ల పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో హాని కలుగుతుంది. మట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణానికి హాని కలగని రీతిలో పండుగలు జరుపుకోవడం ఉత్తమం. కాళ్ళు లేని జంతువులు, ఉదాహరణకు వానపాము. కీటకాల డింబకాలు, ఉదాహరణకు పేడ పురుగులు. కొన్ని రకాల నత్తలు, గవ్వ పురుగులు మొదలైన, ఉదాహరణకు మెత్తని శరీరం కలిగినటువంటి కర్పరాలు కలిగినటువంటి నత్తలు, కర్పరాలు లేని గవ్వ పురుగులు ఉంటాయి. 4 జతల కాళ్ళు కలిగినటువంటి జంతువులకు ఉదాహరణ సాలెపురుగులు. 4 కంటే తర్వాత మైట్స్, టిక్స్. 4 జతల కాళ్ళ కన్నా ఎక్కువగా ఉండేవి జెర్రీలు. తర్వాత రాకలి బండలు. వానపాము వంటి అనేక జీవరాశులను మట్టి ప్రధాన ఆవాసంగా ఉపయోగపడుతుంది. మట్టిని ఉపయోగించి కుండలు తయారు చేసే విధానాన్ని కుమ్మరం అని అంటారు. ఈ కుమ్మరం అనేది పురాతనమైన సృజనాత్మక వృత్తి. వివిధ రకాల ఆకార పరిమాణాలలో, అలంకరణలో ఉండేటువంటి అద్భుతమైన మట్టి పాత్రలు హరప్పా నాగరికత కాలంలో తయారు చేసినవి. మన దేశంలో కుమ్మరం అనేది ఒక కుటీర పరిశ్రమ. బంకమట్టిని ఉపయోగించి కుమ్మరసారె పైన కుండలు తయారు చేస్తారు. మట్టిలో చాలా పెద్ద రేణువులు ఉన్నట్లయితే అలాంటి మట్టిని ఇసుక నేలలు అని అంటారు. మట్టిలో చాలా ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉన్నట్లయితే ఆ మట్టిని బంకమట్టి నేలలు అని అంటారు. మట్టిలో పెద్ద రేణువులు, సన్నటి రేణువులు సమపాలలో ఉన్నట్లయితే ఆ నేలను మనం లోమ్ నేలలు అని అంటాం. మట్టితో పండిన తేమ శాతం. మట్టిలో మెత్తని పొడిగా నూరి అందులో నుంచి 100 గ్రాముల మట్టిని తీసుకొని దానిని కాగితం పైన పరిచి 2 గంటల సేపు ఆరబెట్టాలి. ఎండబెట్టినప్పుడు ఆకాశం నిర్మలంగా ఉండాలి, అనగా ఎండ ఎక్కువగా తగిలేటట్టు చూడాలి. మట్టిని ఎండబెట్టినప్పుడు మధ్య మధ్యలో మట్టిని అటు ఇటు కదపాలి. కాగితం మీద నుంచి మట్టి పడిపోకుండా జాగ్రత్త పడి ఎండిన తర్వాత మళ్ళీ మట్టి బరువును తూకం వేయాలి. ఇప్పుడు ఆరబెట్టడానికి ముందు తర్వాత మట్టి బరువులో మధ్య తేడానే మట్టిలో ఉన్నటువంటి తేమ శాతం అని అంటారు. మట్టి కణాల నుంచి నీరు లోపలికి చొచ్చుకుపోయే విధానాన్ని పార్కోలేషన్ అని అంటారు. ఇసుక నేలల్లో నీరు ఎక్కువసేపు నిల్వ ఉండదు. నేలలో సహజంగా ఉండేటువంటి ముఖ్యమైన లవణాలు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం క్లోరైడ్లు మరియు సల్ఫేట్లు, కార్బోనేట్లు. ఎక్కువ ఆమ్ల స్వభావం కలిగినటువంటి నేలల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం క్లోరైడ్లు, సల్ఫేట్లు, కార్బోనేట్లు లవణాలను గ్రహించడం వల్ల మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది. నేలలోని పొరలు క్షితిజాలు. నేలలో నిర్దిష్టమైన సమాంతర పొరను క్షితిజాలు అని అంటారు. నేల పొరలు క్షితిజాలు సారవంతమైనటువంటి పొరపైతో ప్రారంభమై గట్టి శిలలతో కూడినటువంటి లోపల పొరను వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. ఇందులో ఓక్షితిజం నేలలోని సేంద్రియ పదార్థాలతో కూడినటువంటి పైపొర. చెట్ల నుంచి రాలిన ఆకులు నేలను చేరి కుళ్ళిపోతాయి. వీటితో కలిసి ఉన్న కుళ్ళిన మెత్తని నేలను మనం హ్యూమస్ అని అంటారు. నేల పైపొర హ్యూమస్తో ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏక్షితిజం. ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్లో ఏక్షితిజం, ఏక్షితిజం, తర్వాత ఈక్షితిజం, బి, తర్వాత సి, డి అనేటువంటివి ఉండడం జరిగింది. ఇక్కడ వాటి గురించి చూద్దాము. ఏక్షితిజంలో దీని ఉపరితల మృత్తిక అని అంటారు. ఇది ఓక్షితిజానికి ఈక్షితిజానికి మధ్యలో ఉంటుంది. ఈ పొర ముదురు రంగులో ఉంటుంది. ఈ పొరలోని విత్తనాలు మొలకెత్తడం, విత్తనాల వేలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ నేలలో పొరలో ఖనిజ లవణాలు, హ్యూమస్ కలిగి ఉంటాయి. ఈ క్షితిజంలో నేలలోని ఇంకుడు పొర అంటారు దీన్ని. ఈ పొర లేత రంగులో ఉంటుంది. నెక్స్ట్ ఈ క్షితిజం. ఏ క్షితిజానికి బి క్షితిజానికి మధ్యలో
బీ క్షితిజం పైన ఉంటుంది, ఏ క్షితిజం కింద ఉంటుంది. ఈ పొర ఇసుక మట్టితో ఏర్పడుతుంది. ఈ పొర నుండి నీరు ఇంకినప్పుడు నీరులోని లవణాలు, మట్టి రేణువులు నీటితో పాటు లోపలికి పొరలోకి చేరుతాయి. బీ క్షితిజం, దీన్ని ఉపమృత్తిక సబ్సాయిల్ అని అంటారు. బీ క్షితిజం ఈ క్షితిజం కింద మరియు సి క్షితిజానికి పైన ఉంటుంది. బీ క్షితిజంలో ఒండ్రుమట్టి, ఇసుక, అల్యూమినియం ఆక్సైడ్స్, కాల్షియం కార్బోనేట్లు వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. సి క్షితిజంలో రాతి పొర, దీన్ని రాతి పొర అని అంటారు. సి క్షితిజం. ఈ క్షితిజం బి క్షితిజానికి కింద, ఆర్ క్షితిజానికి పైన ఉంటుంది. క్షితిజం పగిలిన రాళ్ళతో ఉండడం జరుగుతుంది. మొక్కల వేళ్ళు ఈ పొరలోనే చొచ్చుకుపోలేవు. ఈ క్షితిజంలో చాలా తక్కువ సేంద్రియ పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ ఆర్ క్షితిజం. ఈ క్షితిజం క్రమక్షయం చెందని కఠిన శిలలతో ఏర్పడి ఉంటుంది. ఇది నేలలోని అన్ని క్షితిజాలన్నిటిలోని లోపల పొర. ఇది పొలలన్నింటినీ కలిపి నేల స్వరూపం అని అంటారు. ఇక్కడ గమనిక ఏంటంటే, భూమి ఉపరితలం మీద ఉండేటువంటి రాళ్ళు కొన్ని వేల సంవత్సరాలతో పాటు గాలికి, వేడికి, వర్షానికి గురై క్రమక్షయం చెంది చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడుతుంది. అవి కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థాలతో కలిసి కొంతకాలానికి మట్టిగా మారుతుంది. ఇది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. నేటి కాలంలో వ్యవసాయదారులు నేల స్వభావాన్ని భూసార పరీక్షల ద్వారా తెలుసుకొని నేలకు అనువైనటువంటి పంటలు పండిస్తున్నారు. ఎక్కువ అంతస్తులు భవనాలు, పెద్ద పెద్ద భవంతులు, ఆనకట్టలు నిర్మించినప్పుడు ఇంజనీర్లు నేల గట్టితనాన్ని పరిశీలించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వివిధ రకాల నేలలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో కొన్ని జిల్లాల్లోనే ఒకే రకమైన నేల ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఒక జిల్లాలోనే వివిధ రకాల నేలలు ఉంటాయి. నల్గొండ జిల్లా మోళ్ళచెరువు మండలం దొండపాడు గ్రామంలో నల్లరేగడి నేలలు ఉన్నాయి. నల్లరేగడి మట్టిని ఉపయోగించి బంతులు తయారు చేయవచ్చు, వలయాన్ని తయారు చేయవచ్చు, కానీ పగుళ్ళు ఏర్పడతాయి. నల్లరేగడి మట్టి మృదువైన ఒండ్రుమట్టి నేల. నల్లరేగడి నేలలో వ్యవసాయదారులు పత్తి, మిరప పండిస్తారు. ఈ నేలను బట్టి 2-3 అడుగుల లోతు తవ్వితే సున్నపు రాయి, లైమ్ స్టోన్ ఏర్పడుతుంది. నల్గొండ జిల్లా మైళ్ళచెరువు మండలం దొండపాడు గ్రామంలో మట్టితో గోడలు నిర్మించడమే కాక సిమెంట్ పరిశ్రమ కూడా ఉపయోగిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి మండలం పడాకల్ గ్రామంలో ఎర్ర నేలలు ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఈ నేలని ఎర్రనేల మట్టి నేలను ఉపయోగించి బంతిని తయారు చేయవచ్చు, కానీ వలయాన్ని తయారు చేయలేము, ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుంది. వ్యవసాయదారులు వేరుశనగ, ఆముదం పండిస్తారు. మరికొందరు పత్తిని పండిస్తారు. దీన్ని ఎర్రమట్టి నేల అని అంటారు. కర్నూలు జిల్లా సంజామాల మండలం కానా గ్రామంలోని మట్టిని ఉపయోగించి వలయం తయారు చేస్తే పగుళ్ళు వస్తాయి. ఈ నేలలో ఇసుక ఉంటుంది. ఈ నేలనే మనం జొన్నలు, శనగలతో పాటు వరి కూడా పండించవచ్చు. కృష్ణా జిల్లా పెనుగోలు మండలం దండ్లగుంట్ల గ్రామంలో నల్ల నేలలు ఉన్నాయి. ఈ నేలలోని మట్టిని ఉపయోగించి ఏ రకమైన బొమ్మలైనా తయారు చేయవచ్చు. ఈ నేల మట్టి జిగురుగా ఉంటుంది. ఈ నేలను నల్ల మట్టి నేల అని అంటారు. ఈ నేలల్లో నీరు ఎక్కువ నిల్వ ఉంటుంది. రైతులు వరి, చెరుకు, పత్తి పండిస్తుంటారు. ఈ మాదిరి నేలలను నెల్లూరు జిల్లా కందుకూరుపేటలో కూడా ఉంటాయి. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురం ఊరిలో ఇసుక నేలలు ఉంటాయి. ఈ నేల మట్టితో బంతిని తయారు చేయలేం. ప్రకాశం జిల్లాలో ఈ నేలలో కూరగాయలు, కనబందం, మల్లె మొదలైన పంటలు మాత్రమే పండిస్తారు. ఇక్కడ చాలామంది రొయ్యలు, చేపలు పండిస్తుంటారు. ఈ నేలలో వరి పండదు. నేలలు పండేటువంటి పంటలు. ఒక ప్రాంతంలో ఏ పంట పండుతుంది అనేది ముఖ్యంగా నేల స్వభావం, దాని ధర్మంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కాలం నీరు నిల్వ చేసుకునే నేలలో వరి పండుతుంది. వ్యవసాయదారులు నేల స్వభావం ఆధారంగా పంటలు పండిస్తారు. బంకమట్టి నేలలకు ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. కావున ఈ నేలల్లో చెరుకు, వరి పండిస్తారు.
ఎర్రమట్టి నేలలకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువ, కావున ఎక్కువ నూనె గింజలు, పప్పు ధాన్యాలు పండిస్తారు. మరియు ఇక్కడ తక్కువ నీటితో పండేటువంటి వరి రకాలు కూడా పండిస్తారు. నేలపైన పైపొరల్లో మట్టి గాలుల వల్ల, వర్షాల వల్ల, అడవులు నరికివేయడం వల్ల కొట్టుకుపోతుంది. ఈ రకంగా నేల సారం తగ్గిపోయి పంట దిగుబడి తగ్గిపోతుంది. కావున పంట పొలాలు బీడు భూములలాగా మారిపోవడానికి కారణమవుతాయి. వ్యవసాయదారులు కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల చుట్టూ ఎత్తుగా ఉండేటువంటి చెట్లను మరియు నేలలను ఖాళీగా ఉంచకుండా ఆ నేలల్లో గడ్డి లేదా ఇతర మొక్కలను పెంచడం వల్ల మొక్కల వేళ్ళు మట్టి కణాలు పట్టి ఉంచి వర్షానికి కొట్టుకుపోకుండా కాపాడుతాయి. వ్యవసాయంలో నేల యొక్క సారాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. వ్యవసాయదారులు ఒకే రకానికి చెందిన పంటను ప్రతి సంవత్సరం తమ పొలాల్లో పండించరు. ఎందుకనగా అదే రకమైనటువంటి పంట ప్రతి సంవత్సరం వేసినట్లయితే భూసారం తగ్గిపోతుంది. వ్యవసాయదారులు వరి పంట తర్వాత పప్పు ధాన్యాలను పండిస్తారు. ఆ తర్వాత ఈ విధంగా పంట మార్చి చేయడం వల్ల నేల సారవంతమైన దాని ఉత్పాదక శక్తిని కోల్పోకుండా ఉంటుంది. వ్యవసాయంలోని నేల సారాన్ని కాపాడుకోవడం ఒక ముఖ్యమైన కార్యక్రమం. నెక్స్ట్ లెసన్, అడవి మన జీవన విధానం. ఇందులో ఫస్ట్ పాయింట్, పూర్వకాలంలో మన దేశంలో దండకారణ్యం, నైమిషారణ్యం, నల్లమల మొదలైన దట్టమైన పెద్ద పెద్ద అడవులు ఉండేవి. కానీ నాగరికత పెరుగుతున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ ఈ అడవులలో ఎక్కువ భాగం అంతరించిపోతున్నాయి. గడిచిన శతాబ్దాలలో అడవులను పరిశ్రమల స్థాపనకు, పళ్ళ తోటల పెంపకానికి, కలువ కోసం, పంట పొలాల కోసం, ఇతర అవసరాల కోసం వేగంగా నరికేస్తూ వచ్చారు. అవసరాలకు అడవులను నరికివేయడం వల్ల సహజ ఆవాసాలను తీవ్రమైన నష్టం పెరగడమే కాకుండా అడవులలో జీవించేటువంటి రకరకాల జంతుజాలం అదృశ్యమైపోతుంది, అనగా చనిపోవచ్చు లేదా ఆ ప్రాంతాన్ని విడిచి మరో ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. మన దేశ భౌగోళిక వైశాల్యంలో ప్రస్తుతం కేవలం 19.3% కంటే తక్కువ మాత్రమే అడవులు ఉన్నాయి. అడవులలో వృక్షాలు, గుల్మలు, పొదలు మొదలైనవి రకరకాల మొక్కలతో పాటు అనేక రకాల జీవులు కూడా ఎక్కువ వైశాల్యంతో విస్తరించి నివసిస్తూ ఉంటాయి. ఇవి అడవులలోని కార్బన్ డయాక్సైడ్ను, నీటిని, నేలలోని పోషకాలను ఉపయోగించుకుంటూ జీవిస్తూ ఉంటాయి. అడవి వాతావరణంలో ఇటువంటి కార్బన్ డయాక్సైడ్ను, ప్రమాదకరమైనటువంటి ఇతర వాయువులను, పదార్థాలను తీసుకొని వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి. ఈ కాలంలోనే అడవులను భూమాత ఊపిరితిత్తులు అని అంటారు. అడవులు పునరుద్ధరించదగినటువంటి సహజ వనరులు కాబట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో అడవులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కలప, వంట చెరుకు, వెదురు, జిగురు, లక్క, పండ్లు, గింజలు, కుంకుడుకాయలు, పశువుల మేత తినే మొదలైన అన్ని అడవులలో చాలా ఎక్కువ లభిస్తాయి. అడవులలో అనేక రకాల ఔషధ మొక్కలు, వ్యవసాయం ద్వారా పండించేటువంటి ఉత్పాదకాలు కూడా లభిస్తాయి. అడవిలోని మొక్కలకు ఏదైనా వ్యాధులు సోకితే ఆ వ్యాధి వల్ల అడవి మొత్తం పాడవదు. అడవులు అనేక క్రూరమృగాలకు ఆవాసాలుగా ఉంటాయి. అడవులు నేల యొక్క క్రమక్షయాన్ని అదుపు చేస్తాయి. వర్షాలు కురవడానికి అడవులు సహకరిస్తాయి. చుట్టూ ఉన్న పరిసరాలను చల్లగా, ఆహ్లాదకరంగా ఉంచుతాయి. అడవులలో అనేక రకాల చెట్లు ఉంటాయి. అడవులు జంతువులకు ఆవాసంగా ఉపయోగపడతాయి. అడవి ప్రపంచాన్ని అందంగా అలంకరిస్తుంది. అడవి నుంచి గాలితో పాటు ఒక చల్లని ప్రదేశం అడవి ప్రాంతం. ఫ్యాక్టరీలు, భవనాలు నిర్మించడానికి వనాలు, పొలాల కోసం అడవులను నరికి వేయకూడదు. అలా నరికి వస్తే చాలా నష్టం జరుగుతుంది నరికేస్తే. తెలంగాణలోని అడవులు, చిత్తూరు నివసించేటువంటి జంతువులు, వృక్షజాలం గురించి తెలుసుకుందాం. అటవీ ప్రాంతం. చిత్తూరులో ఏనుగులు, జింకలు, కోతులు, పాములు ఉంటాయి. ఇక్కడ చింత, ఉసిరి, వేప పండుతుంది. కర్నూలులో పులులు, ఎలుగుబంట్లు, తర్వాత బియర్స్, నక్కలు, తోడేళ్ళు, సాలమండర్స్, ఉడతలు ఉంటాయి. ఇక్కడ చింత, ఉసిరి, వేప, తంగేడు పండుతుంది. విశాఖపట్నంలో పులులు, జింకలు, కొండముచ్చులు, పాములు, నక్కలు, చింపాంజీలు ఉంటాయి. ఇవి చింత, ఉసిరి, వేప, తంగేడు పండిస్తాయి. నెక్స్ట్ ఏనుగులు, పులులు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కూడా చింత, వేప, తంగేడు, తునికి ఆకు సంబంధించి ఉండడం జరుగుతుంది. విప్ప అంటే విప్ప పువ్వు.
మన రాష్ట్రంలోని అడవులలో టేకు, దేవదారు మొదలగు చెట్లు కూడా ఉన్నాయి. ఈ చెట్లు చాలా ఎత్తుగా పెరుగుతాయి. వేప, చింత, ఉసిరి, కుంకుడు, ఎర్రచందనం మొదలైన చెట్లు కొంత ఎత్తుకు మాత్రమే పెరుగుతాయి. గుగ్గిళ్ళం, తంగేడు, నల్లమద్ది, వెగీష, వెదురు చెట్లు మొదలగునవి పొదలుగా పెరుగుతాయి. అడవులలో నివసించేటువంటి ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ అటవీకి నష్టం కలిగించేటువంటి పనులు చెయ్యరు. గిరిజనులు వంట చెరుకు మొదలైన అవసరాల కోసం ఎండిపోయిన చెట్ల కలపను మాత్రమే ఉపయోగిస్తారు. పచ్చని చెట్లని గిరిజనులు హాని చెయ్యరు. వీళ్ళు ఆహారం కోసం ఉపయోగపడే కుందేళ్ళు, ఉడతలు మొదలైన చిన్న చిన్న జంతువులను వేటాడతారు. ఆహారం కోసం దుంపలను సేకరించినప్పుడు మళ్ళీ మొక్కలుగా ఎదిగే వరకు వీలుగా కొంత భాగాన్ని నేలలోనే ఉంచి సేకరిస్తారు. చిన్న చిన్న రోజువారీ అవసరాలను గిరిజనులు తీర్చుకుంటారు. వారి అడవుల్లో సంతోషంగా జీవిస్తారు. నేటి కాలంలో గిరిజనులు బలవంతంగా ఇతర వృత్తులలో నెట్టివేయబడుతున్నారు. దీనివల్ల అడవికి వారు దూరం అవుతున్నారు. అడవిలలోని పులులు మొదలైన క్రూర మృగాలను కాపాడేటువంటి సమూహంలో గిరిజనులే ప్రధానమైన వ్యక్తులుగా పనిచేస్తున్నారు. అడవులలో నివసించేటువంటి ప్రజలను అడవి నుంచి ఇక దూరం చేస్తే వృక్ష జంతువులు, మొక్కలను, క్రూర మృగాలను గురించి వీళ్ళకున్న అద్భుతమైన అపారమైన జ్ఞానాన్ని మనం దూరం చేసినట్లే అవుతుంది. అందులో చెంచులు అడవులను చాలా శ్రద్ధగా కాపాడుతారు. ప్రకాశం, కర్నూలు ప్రాంతాల్లో సరిహద్దుల్లో నల్లమల అడవుల్లో పాపినేనిపల్లి దగ్గర ఉన్నటువంటి చిన్న గిరిజన గ్రామం నాయుడు చెరువు తాండా. ఈ గ్రామంలో దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు మధ్యలో ఉంటుంది. ఇది అడవులో అనేక రకాల జంతువులు నివసిస్తుంటాయి. ఇక్కడ నివసించే గిరిజనులు చెంచులు అంటారు. రాష్ట్రంలోని వేరే ప్రాంతాలలో కరుడా చెంచులు నివసిస్తుంటారు. చెంచులు ప్రతిరోజు కొండలు, గుట్టలు దాటుకుంటూ ఆహారాన్ని సేకరిస్తూ దాదాపు 80 కిలోమీటర్ల పైగా నడుస్తూ ఉంటారు. తమ గ్రామానికి చుట్టూ 15 కిలోమీటర్ల పరిధిలో అడవులలో ఉండేటువంటి వృక్ష జంతువుల జాలాల గురించి వీళ్లకు అపార అనుభవం ఉంటుంది. చెంచులు అడవుల నుంచి తేనె, చింతపండు, కుంకుడుకాయలు, వెదురు మొదలైన సేకరించి సంతలో, మార్కెట్లలో అమ్ముతుంటారు. ఇలా అమ్మిన వచ్చిన డబ్బులతో తమకు కావలసిన బట్టలు, వస్తువులు కొనుక్కుంటారు. అడవిలోనే దొరికేటువంటి మొక్కల గురించి చెంచులకు చాలా బాగా తెలుసు. అటవీ పరిసరాల్లో ఉండేటువంటి ప్రజలు సాధారణంగా డబ్బు సంపాదించుకోవడం కోసం చెట్లను నరికేసి కలపను అమ్ముతూ అడవులను నాశనం చేస్తుంటారు. విచక్షణ రహితంగా అడవులు నరికివేయడం వల్ల అటవీ సంపద, అటవీ వైశాల్యం తగ్గిపోతుంది. నేటి కాలంలో పరిశ్రమలను, రహదారులను, భవనాలను నిర్మించడానికి అటవులను నరికివేస్తారు. మరికొన్ని బహుళజాతి సంస్థలు విద్యుత్ కేంద్రాలను నిర్మించడం కోసం మరియు ఖనిజ సంపద కోసం ప్రపంచవ్యాప్తంగా అడవులను ధ్వంసం చేస్తుంటారు. ఒక్కసారి అడవుల్లో పుట్టేటువంటి మంటలు, దహనం వలన అడవులు అంతరించిపోతుంటాయి. అనంతగిరి అటవీ ప్రాంతంలో శృంగారపు కోట దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం కొండమల్లిపూడి గ్రామంలో నివసించే గిరిజనులు కోయలు అంటారు. ఆ గ్రామంలోని ప్రజలు వన సంరక్షణ సమితిని ఏర్పాటు చేసుకున్నారు. వీరు అనుమతి లేకుండా అటవీలోని చెట్లను నరికివేసే, పంటలు పండించడం కోసం వంటి చర్యలు జరగకుండా అటవీని కాపాడడానికి వీళ్ళు కృషి చేస్తారు. అటవీ శాఖ అధికారులతో కలిసి వీరు అక్కడి అడవులను కాపాడుతున్నారు. వెదురు, కుంకుడుకాయ, ఎర్రచందనం, నల్లమద్ది, చింత, ఉసిరి మొదలైన చెట్లను పెంచుతూ వన సంరక్షణ సమితిలో భాగంగా అడవులను, పచ్చదనాన్ని సంరక్షిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్నటువంటి కోయలు మొక్కలు పెంచే పరిసరాలతో పాటు ఏటవాలు ప్రాంతంలో కాంటూర్ కందకాలను నిర్మించి వర్షాధారపు నీరు నిల్వ చేసి నేలలో తేమను కాపాడుతున్నారు. ఎవరు ఇక్కడ చెట్లను హాని చేయకుండా ఉండే వీరు చూడడం వల్ల అక్కడ అడవులు తరిగిపోయిన అడవి మళ్ళీ తిరిగి ఏపుగా పెరుగుతుంది. క్రీస్తుశకం 1730 సంవత్సరంలో అమృతాదేవి నాయకత్వంలో దాదాపు 350 మంది వైష్ణవులు వారికి అత్యంత పవిత్రమైనటువంటి ఖజరీ వృక్షాలను నరికేస్తున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి వారు కౌగిలించుకొని వారి జీవితాలను సైతం త్యాగం చేశారు. ఈ సంఘటననే చరిత్రలో చిప్కో ఉద్యమానికి ప్రేరణ నిలిచింది. సుందర్లాల్ బహుజన్ వంటి
ఉద్యమకారులు చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వన సంరక్షణ సమితులు, అనేక స్వయం సహకార సంఘాలు కూడా అటవీ సంరక్షణలో కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బంజరు భూములలో ప్రజల సహకారంతో సామాజిక వనాల అభివృద్ధిని చేపడుతుంది. దీన్నే మనం కార్తీక వనాలు అని అంటాం. నెక్స్ట్ లెసన్, మనం చుట్టూ జరిగే మార్పులు. కొత్త పదార్థాలు ఏర్పడడం వంటి మార్పులను భౌతిక మార్పులు అంటారు. పదార్థాల ఆకారంలో, పరిమాణంలో, రంగులలో లేదా స్థితిలో మార్పు వస్తే దాన్ని భౌతిక మార్పు అనవచ్చు. భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడవు. కొన్ని పదార్థాలను అనగా కర్ర ముక్కను, కాగితాన్ని, పత్తిని కాల్చినప్పుడు కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన పదార్థం బూడిద రూపంలో నలుపు రంగులో ఉంటుంది. కాల్చక ముందున్నటువంటి పదార్థాన్ని భిన్నమైనదిగా ఉంటుంది. కావున ఆకారంలోను, పరిమాణంలోను మార్పు వస్తుంది. ఇలా కొత్త పదార్థాలను ఏర్పరిచే ఇటువంటి మార్పులను రసాయన మార్పు అంటారు. ఇనుప వస్తువుల మీద గోధుమ రంగులో ఒక పొర ఏర్పరచడాన్ని గమనించవచ్చు. ఈ పొరను తుప్పు పట్టకుండా ఉంటుంది. ఈ పొరను తుప్పు అని అంటారు. ఈ విధంగా పొర ఏర్పడే క్రమాన్ని తుప్పు పట్టడం అని అంటారు. వంటింట్లోని పెనాన్ని పరిశీలిస్తే కొంతకాలం పాటు దాన్ని ఉపయోగించకుండా ఉంటే దాని మీద గోధుమ రంగులో ఒక పొర ఏర్పడుతుంది. ఇది కూడా తుప్పే. గోధుమ వస్తువులను ఎక్కువ కాలం గాలిలో ఉంచినప్పుడు తుప్పు పడుతుంది. ఇనుమును ఎక్కువ కాలం గాలి తగిలేలా ఉంచినప్పుడు గాలిలోని నీటి ఆవిరితో ఆక్సిజన్ చర్య జరిపి ఫెర్రస్ ఆక్సైడ్ రూపంలో కొత్త పదార్థాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను తుప్పు పట్టడం అంటారు. ఇనుము ప్లస్ ఆక్సిజన్ అది నీటితో కలిసినప్పుడు తుప్పు పడుతుంది, ఫెర్రస్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. గాలిలోని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్లు రాగితో చర్య జరిపి చెల్లడం వల్ల ఇటువంటి ఆకుపచ్చ పొర ఏర్పడుతుంది. ఇది మరొక విధంగా రాగికి ఇంకా ఎక్కువ తుప్పు పట్టకుండా ఉపయోగించబడుతుంది. ఇది కూడా ఒక విధంగా తుప్పు పట్టడం లాంటిది. తుప్పు ఒక రసాయన చర్య. తుప్పు పట్టే ప్రక్రియ వేగం గాలిలోని తేమ మీద ఆధారపడి ఉంటుంది. గాలిలోని తేమ ఎక్కువగా ఉంటే ఇనుప వస్తువు అంతే వేగంగా తుప్పు పడుతుంది. ఇనుప వస్తువు తుప్పు పట్టకుండా గాలిలోని కానీ గ్రీజులో కానీ మూత పూయాలి. బంగారు, వెండి ఆభరణాలను కొంతకాలం పాటు గాలి తగిలే విధంగా ఉంచినప్పటికీ అవి రంగులలో ఏ విధమైనటువంటి మార్పులు రాదు. ఎక్కువ కాలం గాలి తగిలినా కూడా బంగారం వస్తువులు ఎలాంటి తుప్పు పట్టవు. ఈ కారణంగానే ఆభరణాలు వినియోగించడం జరుగుతుంది. కానీ వెండి వస్తువులు మాత్రం నల్లగా మారుతాయి. గాల్వనైజేషన్. ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులలో కొన్నిటిని గాలిని తగిలినప్పటికీ తుప్పు పట్టకుండా ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్ లేదా నీటి తగిలినప్పుడు ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా నిరోధించడానికి క్రోమియం లేదా జింక్ వంటి లోహాల పూత పూస్తారు. ఇనుము పైన జింక్ లేదా క్రోమియం పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు. ఒక లోహం మీద మరొక లోహపు పూత పూసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు. వంకాయను కోసినప్పుడు అవి రంగులు మారకుండా ఉప్పు నీరు నిరోధిస్తుంది. వెనిగర్ లేదా నిమ్మరసం లాంటి ఆమ్లాలను ఆ నీటిలో కలిపితే వాటి రంగు మారకుండా నిరోధించవచ్చు. నిమ్మరసాన్ని కోసిన ముక్కల పైభాగంలో పూసినట్లయితే ముక్కలు రంగులు మారకుండా ఉంటాయి. నిమ్మరసం పూత ముక్కల పైభాగం మీద చర్య జరగకుండా నిరోధిస్తుంది. ఆస్కార్బిక్, విటమిన్ సి ఆమ్లం కూడా ముక్కల మీద రంగు మారకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం రబ్బర్ను ఆక్సిజన్ సమక్షంలో వేడి చేసినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ బూడిద రూపంలో ఏర్పడుతుంది. ఇది ఒక కొత్త పదార్థం. ఈ విధంగా మెగ్నీషియం రిబ్బలోని మూలకాలు కూడా ఏర్పడతాయి. మెగ్నీషియం గాలిలో ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్ నీరుతో కలిపి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. కాపర్ సల్ఫేట్ నీటి సమక్షంలో నీలిరంగులో ఇనుముతో చర్య జరిపి ఐరన్ సల్ఫేట్ ఏర్పడుతుంది. అది ఆకుపచ్చలో ఉంటుంది. దీంతో కాపర్ సపరేట్గా గోధుమ రంగులోకి మారుతుంది. వెనిగర్ ప్లస్ వంట సోడా, ఇవి రెండు కలిపి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఇతర పదార్థాలు ఏర్పడతాయి. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సున్నపు నీరు, కాల్షియం కార్బోనేట్ ప్లస్ నీరు కలిసి పై రెండు చర్యలో కార్బన్ డైఆక్సైడ్ అనేది కాల్షియం కార్బోనేట్ అనే కొత్త పదార్థాలను ఏర్పరచడం జరిగింది.
కాబట్టి వీటిని రసాయన మార్పులు అనవచ్చు. అంటే కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి. ఒక పదార్థంలోని అంశాలలో మార్పు జరిగితే దాన్ని రసాయనిక మార్పు అంటారు. కర్పూరం మండించినప్పుడు మొదట అది ద్రవస్థితిలోకి, తర్వాత గాలిలో ఆవిరిగాను మారుతుంది. ఇది కూడా ఒక రసాయన మార్పుగానే చెప్పవచ్చు. కర్పూరానికి ఉండేటువంటి ఘాటైన వాసనను కీటకాలను నిరోధించడానికి ఉపయోగిస్తారు. కండ చెక్కలను మిశ్రీ అంటారు. ఆవిరిగా మార్చి కానీ వేడి చేసి కానీ ద్రవాల నుంచి ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియను స్ఫటికీకరణం అని అంటారు. స్ఫటికీకరణ ప్రక్రియలో కొత్త పదార్థం ఏర్పడదు. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పు. భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏది ఏర్పడదు. రసాయన మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడతాయి. ఇళ్లలో వివిధ రకాల శుభకార్యాల సమయంలో పసుపు, సున్నం కలిసి కాళ్ళకు చేతులకు అలంకరిస్తుంటారు. దీన్ని మనం పారాణి అని అంటాం. ఇవి మనకు 17 లెసన్లో ఉన్నటువంటి బిట్స్. సో దీంతో మనకు 7th క్లాస్ సైన్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో ఎవరైతే వీడియో చూస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.